అమెరికాలోని ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని లగాడియా విమానాశ్రయంలో ల్యాండింగ్ జరుగుతున్న సమయంలో కూడా 200 మంది ప్రయాణికులతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రన్వే నెంబర్ 4 పైన కూడా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కూడా ముందుగా వస్తున్న వెహికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా విమానం ల్యాండింగ్ సమయంలో కూడా దాంట్లో ఈ 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే దాంట్లో ఉన్న వారికి కూడా కొంతమందికి తీవ్ర స్థాయిలో అటు గాయాలైనట్టు కూడా కొంతమందికి కూడా చిన్న చిన్న స్వల్ప గాయాలైనట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణంగా కూడా అక్కడ ఏదైతే ల్యాండింగ్ జరిగే సమయంలో కూడా ప్రస్తుతానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్సిల్స్ కావచ్చు, కొంతమంది ప్రయాణికులు ఎవరైతే నడవలేని ప్రయాణికులు ఉంటారో వాళ్ళని డ్రాప్ చేయాల్సినటువంటి ఏదైతే కంటైనర్ లాంటి బస్సు ఉంటుందో అది ఆ రన్వే పైకి రావడం వల్లనే ఆ ల్యాండింగ్ జరిగే సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దాంట్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందో, ఏదైతే అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయానికి సంబంధించిన ల్యాండింగ్ ను కూడా అక్కడ ఉన్నటువంటి టేక్ ఆఫ్ తీసుకునే విమానాలన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. విమాన ప్రమాదం కూడా భారీ ఎత్తుగానే జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే విమానం ముందు భాగం ఉంటుందో ఆ ముందు భాగం కూడా అక్కడ ఉన్నటువంటి ఎదురుగా వచ్చేటటువంటి కంటైనర్ పైన కూడా ఆ ముందు భాగం అనేది మొత్తంగా వెళ్ళడము, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణము ల్యాండింగ్ సమయంలో ఏదైతే విమానం ల్యాండింగ్ కిందకి రన్వే పైకి దిగుతుందో ఆ సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి కంటైనరు అది అదుపు తప్పి అతివేగంతో రావడం వల్లనే జరిగిందని కూడా అక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇది ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా దీనిపైన చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము అటు అమెరికాకి ఇరాన్ కి జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ పరిణామం ఉందో ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి విమాన ప్రమాదం చోటు చేసుకోవడము, అందులోని ఇంత భారీగా అటు రన్వే పైననే ఈ కంటైనర్ ఎలాగొచ్చింది, దానిపైన అసలు రన్వే అంటే ఒక విమానం ల్యాండింగ్ జరిగేటప్పుడు కానీ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు కానీ అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటారు పైలట్లు అనే వాళ్ళు కూడా. రన్వే పైన ఎలాంటి వెహికల్ రాకుండా కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంత పెద్ద కంటైనర్ అనేది రన్వే పైన ఎలా వచ్చింది, అటు ల్యాండింగ్ సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణమైనటువంటి కంటైనర్ ను అసలు ఎలా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయంలో ఉన్నటువంటి సిబ్బంది లోపలికి ఎలా పంపించారు అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే ల్యాండింగ్ సమయంలో విమానం అనేది కంటైనర్ పైన ముందు భాగం కూడా కంటైనర్ పైన భాగం ముందుకు వెళ్ళిందో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొద్దిగా తొక్కిసలాటకు అవ్వడము, లోపల ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అటు కొంతమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాము అధిక శాతంలో అటు ఇస్లామిక్ దేశాలకు కావచ్చు, ఇటు అమెరికా దేశానికి కావచ్చు యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి విమానాలు ఇంత సిబ్బంది ఉన్నటువంటి విమానాల్లో కూడా ఇంత తీవ్రంగా ప్రమాదం ఒకటి జరగడం అనేది చాలా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితే. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ జరపాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను కోరడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.